యువగలం పాదయాత్ర హామీలపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారు మంత్రి నారా లోకేష్. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక తాజాగా విద్యార్థులకు ఇచ్చిన మాటను కూడా మంత్రి లోకేష్ నెరవేర్చారు. విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో ఉన్నత విద్య వైపు అడుగులు వేసేందుకు అవసరమైన చర్యలపై లోకేష్ ఫోకస్ పెట్టారు. స్టూడెంట్స్ కు ఇబ్బందులు లేకుండా చదువును సాగించేందుకు మంత్రి లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేశారు. యువత విద్యార్థుల్లో విశ్వాసం పెంచేలా ఆర్థిక మధ్యతరగతి విద్యార్థులకు భరోసా లభించేలా ప్రభుత్వం 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయం పట్ల స్టూడెంట్స్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా అమలు కాకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితులను చూశామని షాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసేలా మాజీ సీఎం జగన్ గతంలో తీసుకొచ్చిన అనేక జీవోలను సరిదిద్ది మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. విజయవాడలో ఈట్ స్ట్రీట్ వద్ద విద్యార్థులతో కలిసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్ల విడుదల చేసిన సందర్భంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ కు పాలాభిషేకం చేసి విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు షాప్ చైర్మన్ రవినాయుడు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విద్యను నిర్లక్ష్యం చేయకుండా 1200 కోట్ల విడుదల చేయడం ద్వారా ప్రభుత్వ సంకల్ప బలాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు కట్టుబడి ఉన్నారని, కేవలం మౌలిక వసతులే కాకుండా పాఠ్య ప్రణాళికలో కూడా సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు షాప్ చైర్మన్ రవినాయుడు. నారా లోకేష్ గారు అండగా ఉంటారని మరొక్కసారి రుజువు చేసుకుంటూ 1200 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది. మనం చూసాం, గత ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు కాక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి. ఆ రోజు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఒక మాట ఇచ్చారు, పేద విద్యార్థులకు నేను అండగా ఉంటా, పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు, మీరు ఏమి చదవాలనుకుంటే అది చదవండి, అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం, తదనుగుణంగానే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బంది ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, అనేక ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్లు వీయడం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి ఆనందంగా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నారు. నారా లోకేష్ గారు అండగా ఉంటారని మరొక్కసారి రుజువు చేసుకుంటూ 1200 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది. మనం చూసాం, గత ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు కాక అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి. ఆ రోజు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఒక మాట ఇచ్చారు, పేద విద్యార్థులకు నేను అండగా ఉంటా, పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు, మీరు ఏమి చదవాలనుకుంటే అది